జూ 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 అందరికీ నమస్కారం. నేను మీ మాణిక్యం. ఈరోజు అయితే ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ ఈ హీరో యాక్ట్ చేసిన మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీలో అనుపమ యాక్ట్ చేస్తున్నారు, ఇంకా మిస్కిన్ ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఇంతకుముందు ఓ మై గాడ్ అంటే తెలుగులో విశ్వక్సేన్ యాక్ట్ చేశారు కదా, ఆ మూవీని డైరెక్ట్ చేశారు. ఇది సెకండ్ మూవీ అనమాట. అంటే ఈ మూవీలో వచ్చేసి ఏంటంటే ఇది ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్, అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక మంచి మెసేజ్ చెప్తున్న ఫిల్మ్. ఈ మూవీలో ఏంటంటే 48 అరియర్స్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ అయ్యేదానికి ముందు కాలేజీలో అంటే ఒక రౌడీలాగా ఒక ఎదవలాగా ఉన్న ఒక హీరో ఇంజనీరింగ్ అయిన తర్వాత అంటే 48 అరియర్స్లోనే కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళి ఎన్ని నానా సంకలు నాకుతున్నారు దాని గురించి చెప్తున్న మూవీ. అంటే ఆటోమేటిక్గా 2 మంత్స్లోనే నాకు సక్సెస్ కావాలి అని చెప్పి వెళ్ళి అంటే రాంగ్ రూట్లో వెళ్ళి దాని తర్వాత చేసిన తప్పుని ఎలా సరి చేసుకుంటున్నాడు అని దాని గురించి చెప్పడమే ఈ మూవీ ఫుల్ అండ్ ఫుల్ మూవీ. అంటే ఈ మూవీలో ఈ హీరో పేరు ఏంటంటే డి రాఘవన్. అది కొంచెం రాక్గా మంచి ఒక ఫిల్మీ ఓరియంటెడ్గా నేమ్ పెట్టుకోవాలి అని చెప్పి వాడు పెట్టుకున్న పేరు డ్రాగన్. ఆ GAN తీసేసి డ్రాగన్ అని పెట్టుకున్నాడు. అంటే ఒక వాడి ఫ్రెండ్ చెప్పిన మాటకి. అంటే స్టోరీ ఏమి అంటే అంత ఇదేం లేదు, అంటే ఓల్డ్ స్టోరీ న్యూ స్టోరీ అలా చెప్పలేము, ఒక నార్మల్ అయిన స్టోరీ. హీరో ఒక అమ్మాయిని ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమిస్తున్నాడు. ఆడు వచ్చి ఒక గోల్డ్ మెడల్ అంటే కంప్యూటర్లో వచ్చేసి గోల్డ్ మెడల్ తీసుకుని ఆ అమ్మాయి ముందు వెళ్ళి ప్రపోజ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే గుడ్ బాయ్స్ నాకు నచ్చదు, బ్యాడ్ బాయ్స్ నాకు నచ్చుతుంది అని చెప్పిన వెంటనే వాడు AGS ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతున్నాడు. అక్కడ అస్సలు చదవడు, ఫుల్ అండ్ ఫుల్ రౌడీజం, క్లాస్ని బంక్ కొట్టడం, సినిమాకి వెళ్ళడం, అమ్మాయిల్ని సైట్ కొట్టడం అలా చెప్పుకొని మన అనుపమని ప్రేమిస్తాడు. ప్రేమించి 4 ఇయర్స్లో వచ్చి ఒక్క పేపర్ని కూడా క్లియర్ చేయడు. అంటే 40 ఇయర్స్ ప్రాక్టికల్స్ అన్నీ పెట్టుకొని 48 అవర్స్ పెట్టుకుంటాడు. సో అన్నీ క్లియర్ చేయమని చెప్పి ప్రిన్సిపల్ చెప్తాడు. నాకు అక్కర్లేదు ఇంజనీరింగ్ చెప్పి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి ఒక 2 ఇయర్స్ ఏం చేయాలి, ఎలా సంపాదించుకోవాలి అని చూస్తాడు. కానీ మంచి జాబ్ దొరకదు. సో రీల్స్ చేసుకుని ఊరికే ఖాళీగా ఇంట్లో కూర్చుంటాడు. దాని తర్వాత అనుపమ హీరోయిన్ వచ్చేసి బ్రేకప్ అని చెప్తుంది. ఎందుకంటే దానికి మంచి సంబంధం చూస్తున్నారని, 1,20,000 శాలరీ వస్తుంది ఆ అబ్బాయికి అని చెప్పిన వెంటనే బ్రేకప్ చెప్తుంది. వీడు నువ్వు ఒక ఫెయిలియర్, నీవు నాకు వద్దు అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. వీడు తర్వాత ఫుల్గా మందు తాగి కింద పడిపోయి స్నేహ వస్తారు ఇందులో, అంటే క్యామియో అపియరెన్స్కి. స్నేహ వచ్చి డాక్టర్ రోల్ వచ్చి ఇలా మిమ్మల్ని మీరే ఇలా బాడీని వచ్చి బాధించడం కన్నా కొంచెం సక్సెస్ అవ్వండి, ఏం చేయాలని చూడండి అని చెప్పిన వెంటనే వాడు వెళ్ళి ఒక కన్సల్టెన్సీ ద్వారా ఫేక్ సర్టిఫికేట్ చేసుకొని కంపెనీలో జాయిన్ అయ్యి, అంటే 1 lakh శాలరీతో జాయిన్ అయ్యి 2-3 ఇయర్స్లో ఇల్లు 1 crore కొంటున్నాడు. కొనుక్కొని EMIలో కొన్ని దాని తర్వాత మంత్లీ 3 lakhs శాలరీ వచ్చేటప్పుడు వేరే అమ్మాయిని వెళ్ళి సంబంధం చూస్తున్నారు. సో ఆ అమ్మాయిని సంబంధం చూస్తున్నప్పుడు కంపెనీలో పని చేసుకున్నప్పుడే కాలేజ్ ప్రిన్సిపల్ వచ్చి వాడిని కనిపెట్టుకొని నువ్వు ఇలా చీటింగ్ చేసావు కదా, నేను మీ వాళ్ళ దగ్గర చెప్పేస్తాను బెదిరిస్తారు. వీడు కాళ్ళు పడుకుని బతిమాలుతాడు, వద్దు ప్రిన్సిపల్ అని చెప్తాడు. వాడి కండిషన్ చెప్తాడు, నువ్వు చేసిన 48 అవర్స్ని 3 monthsలో క్లియర్ చేస్తే నేను తర్వాత ఎవరికి చెప్పను అని చెప్తాడు. వాడు వెళ్ళి కాలేజీలో కూర్చుని చదివి ఎలాగో క్లియర్ చేసేస్తాడు. 48 పేపర్స్ క్లియర్ చేసేసి బయటికి వస్తాడు. వచ్చేటప్పుడు వాడికి మ్యారేజ్ టైంలో వచ్చి ఒక ఫ్రెండ్ ఒకటి చెప్తాడు, అంటే 48 పేపర్స్లో 47 పేపర్స్ ఒకటి బాగా రాశాడు, 48 లాస్ట్ పేపర్ వచ్చేసి చేసాడు. అంటే సరిగా పడుకోలేదు, నిద్ర రావడం లేదని పేపర్ని చేసాడు, డబ్బులు కొని చేసాడు. సో ఆ చేసిన పేపర్ ఒక మంచి స్టూడెంట్కి హరియర్ వల్ల వాడికి హరియర్ వచ్చింది, వీడి పాస్ అయిపోయాడు కాబట్టి వీడికి ఫెయిల్ అయ్యాడని తెలిసిన వెంటనే వాడు వెళ్ళి అందరి ముందు ఒప్పుకున్నాడు.
నేను వచ్చేసి చేశాను, నేను నిజంగానే ఫేక్ సర్టిఫికేట్కి వెళ్ళి జాబ్ చేశాను అని చెప్పిన వెంటనే వీళ్ళందరూ వీడిని జాబ్ నుంచి తీసేసి వీడిని జైలు వేసేస్తారు. 6 months జైలు వెళ్ళి వచ్చిన తర్వాత వీడి నాన్న దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఏడ్చి తర్వాత వాడు ఫుడీ అంటే జొమాటో ర్యాపిడో లాగా అందులో జాబ్ చేసుకుని బ్రతుకుతాడు. ఫైనల్గా ప్రిన్సిపల్ కూతుర్నే ఇచ్చి నువ్వు మారేవు కదా, నీకు నా కూతుర్నే ఇచ్చాను అని చెప్పి ఇద్దరికి పెళ్లి చేసేస్తారు. అంతే. ఈ మూవీ ఏంటంటే ఒక స్టోరీ పరంగా అయితే బాగానే ఉంది. స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్స్ పర్ఫెక్ట్గా ఉంది. మూవీ సింక్ అయితే సూపర్గా ఉంది. థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. అంటే 4 out of 5 ఇస్తున్నాను ఈ మూవీకి. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి. ఒక్కొక్క 2-3 సీన్లు వచ్చేసి ఇది ఉండదు, అంటే మూవీ రియాలిటీగా ఉండదు, సినిమా పరంగానే ఉంటుంది. బట్ చూస్తే అది ఎంగేజింగ్గా ఉంటుంది, మీకు ఎంత బోర్ అని అనిపిస్తుంది. ఫుల్ అండ్ ఫుల్ కామెడీ ఫిల్మ్. అనుపమ యాక్టింగ్ అయితే ఇందులో బాగుంది. హీరో ప్రదీప్, ఇంతకుముందు లవ్ టుడే మూవీ చూసుంటారు కదా, తెలుగులో కూడా డబ్ చేశారు. 150 crores 200 crores వరకు బాగానే వచ్చింది. డబ్బింగ్ ఫిల్మ్ అయినా కూడా బాగా హిట్ అయింది ఆ హీరో. బట్ ఈ డైరెక్టర్ వేరే డైరెక్టర్, హో మై గాడ్ మూవీ డైరెక్టర్. పడమై మూవీ అయితే చాలా అద్భుతంగా తీశారు. చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని చూడొచ్చు. కామెడీ బాగుంటుంది, మెసేజ్ సూపర్గా ఉంది. అంటే నువ్వు ఎదగాలి అనుకుంటే తప్పు చేసి ఎదగాలి అని లేదు, స్ట్రైట్గా అంటే ఆనెస్ట్గా ఉండి కూడా చేయొచ్చు. ఏదైనా తప్పు చేసి డైరెక్ట్గా పైనకి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి నిన్ను తొక్కుతారు అనేది ఈ మూవీ ఫుల్ అండ్ ఫుల్ స్టోరీ అండ్ టాపిక్. చూడొచ్చు. 4 out of 5 ఇస్తున్నాను నేను మూవీకి. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్స్ అయితే పర్ఫెక్ట్గా సింక్ అయింది. కామెడీ అండ్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. నేను చెప్తున్నది. థ్యాంక్ యూ ఫర్ దిస్ రివ్యూ. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.